మరి తెలంగాణ గెలుస్తుందేమో అనుకుంటున్నా. మన బీఆర్ఎస్. ఆ, ఆయననే గెలుస్తాడేమో మరి, అంత పబ్లిక్ వచ్చింది ఇక్కడ మీటింగ్ కాడ. ఇక దేవుడు ఉన్నాడు, మరి ఎవరిని గెలిపిస్తాడో తెలియదు, ఆ భగవంతుడు ఉన్నాడు. ఓన్ పక్కన ఎవరంటే ఇష్టం? ఇక ఇద్దరు ఇష్టమే నాకు, ఇద్దరు ఇష్టమే. ఎవరిని తీయలేము, ఈయన కొడుకే ఈయన కొడుకే, ఎవరిని అనలేము. ఎవరిని తప్పు పట్టలేము కదా బిడ్డ. కానీ మరి ఎట్లా ఉంది అలా గవర్నమెంట్? అప్పుడేమో పథకాలు ఎక్కువగా ఇస్తుండే, ఆయన ఎక్కువ ఇస్తుండే. ఈయన ఎక్కినాక అన్ని ఇస్తాం చేస్తామని చెప్పారు. గ్యాస్ తక్కువ చేస్తామన్నారు, మీటర్ తక్కువ చేస్తామన్నారు, మాపు చేస్తామన్నారు. ఏది మాపు చేయలేదు. ఏమని చేసిండు ఆయన? ఏం చేయలేదు. పెన్షన్ 4000 చేస్తాడు, చెయ్యలేడు. ఆడబిడ్డలకు 2000 ఇస్తాడు, అది చేయలేడు. ఏం చేయలేడు. మరి మళ్ళీ వాళ్ళకే ఓటు వేసే అవకాశాలు ఏమైనా వేస్తారంటారా? ఇక భగవంతుడు ఉన్నాడు బిడ్డ, ఇక నేనేం చెప్పలేను. ఇక ఇద్దరు కొడుకులే మరి, ఇక నేను చెప్పలేను. ఇక ఈయనకు చెప్పలేను, ఆయనకు చెప్పలేను. ఇక అంటే ఉంటది కదా ఇప్పుడు, ఎవరికి చెప్పలేను బిడ్డ, ఎవరికి చెప్పలేను. చేసిన పనులు ఎట్లున్నాయి మరి? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అయితే చేసిండు, మంచిగానే చేసిండు. కానీ ఈయన అన్ని ఏం వేపించుకున్నాడు, ఏం చేయలేడు. 4000 పింఛన్ ఇస్తామన్నాడు, అది ఇయ్యలేడు. ఆ సన్న బియ్యం ఎవరు ఇస్తుర్రో తెలియదు. ఇక వస్తలేవా మనకు? వస్తున్నాయి బియ్యం వస్తుంది, పింఛన్ 2000 వస్తుంది. ఎందుకు ఆడపిల్లలకు మరి స్కూటీ ఇస్తా అన్నాడు, చదువుకునే పిల్లలకి ఏమి ఇయ్యలేడు.